హాయ్ ఫ్రెండ్స్. ఒక సిస్టర్ వచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ రౌండ్‌గా రావాలంటే ఎలా కుడతారో మీరు ఒకసారి వీడియో చేయండి అని అడిగారనమాట. అందుకోసం నేను ఈ వీడియో చేశాను. తను వీడియోస్ చూసి నేర్చుకుంటోంది. అలాంటప్పుడు మనము అడిగిన తర్వాత చిన్న చిన్న వీడియోసే కాబట్టి త్వరగా చేయొచ్చనేసి నేను స్టార్ట్ చేశానండి. థ్రెడ్స్ ఎలా కుట్టాలో మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఈ బ్యాక్ థ్రెడ్స్ రౌండ్‌గా రావాలి అంటే సమానంగా అంటే బ్లౌజ్‌కి తగ్గట్టుగా థ్రెడ్స్ కూడా చాలా నీట్‌గా, సన్నగా, రౌండ్‌గా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి బ్లౌజ్ ఎంత నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉందో. ఈ బ్లౌజ్‌కి తగ్గట్టుగా థ్రెడ్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. ఈ ఈ థ్రెడ్స్ రౌండ్‌గా రావాలంటే చూడండి క్లాత్ వచ్చేసి ఇలా క్రాస్‌గా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వెడల్పు ఉండాలి ఈ క్లాత్. 1 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్‌ని మనము చూడండి 1 ఇంచ్ వెడల్పు ఉంది. ఎప్పుడైనా సరే థ్రెడ్స్‌కి క్రాస్‌గానే కట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ లేనప్పుడు మనము స్ట్రైట్ పీసే తీసేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు థ్రెడ్‌ని ఇలా వదిలేసేయాలి. ఒకవైపు వదిలిన తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసుకోండి క్లాత్‌ని. సరిగ్గా మధ్యలోకి ఇలాగ కుట్టిన తర్వాత ఒక 2 సార్లు ఇలా రఫ్ చేసిన తర్వాత మొత్తం ఆ థ్రెడ్‌ని ఒకవైపు వదిలేసి ఇంకో వైపున ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టుకుంటూ చివరి దాకా అంటే క్లాత్ చివరి దాకా ఇలా కుట్టేసేయండి. సింగిల్ పాదాన్ని యూజ్ చేయండి. నార్మల్ పాదం అయితే థ్రెడ్‌కి కుట్టు పడే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా సింగిల్ పాదంతోనే కుట్టుకోవాలి. కంపల్సరీగా సింగిల్ పాదాన్నే యూజ్ చేయండి థ్రెడ్స్ కుట్టేటప్పుడు. ఇలా కుట్టడం అయిపోయింది కదా! ఈ థ్రెడ్‌ని కట్ చేయకుండా ఇప్పుడు అక్కడక్కడ చిన్న ఖర్చులు పెట్టుకోండి. క్లాత్‌ని మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. థ్రెడ్‌కి తగలకూడదు. మనం నెక్ కుట్టి తిప్పేసేసారి ఇట్లా ఖర్చు పెడతాం కదా! అలాగనమాట. అక్కడక్కడ చిన్న చిన్న ఖర్చులు. ఇలా పెట్టిన తర్వాతనే తిరగేసుకోవాలి. ఇలా ఎందుకు పెట్టాలి అంటే క్లాత్ గుంజినట్టు రాకుండా థ్రెడ్ కొంచెం టైట్‌గా లేకుండా లూజ్‌గా, రౌండ్‌గా ఉండాలి అంటే ఇలా ఖర్చులు కంపల్సరీగా పెట్టాలి. ఇప్పుడు ఈ దారం వైపున మనము ఇలా లాగాలి చూడండి. దారం అయితే కట్ చేయకూడదు. లోపల అలాగే దారం వదిలేయాలి. లేదంటే గనక రౌండ్‌గా ఉండదు, అణిగిపోతుంది క్లాతు. ఇలా నీట్‌గా మొత్తం అంతా ఇలా లాగిన తర్వాత చూడండి ఎంత రౌండ్‌గా ఎంత క్లియర్‌గా చాలా బాగుంటుందనమాట. చాలా నైస్‌గా థ్రెడ్ ఎంత లావైతే ఉంటుందో అంతే వస్తుందనమాట. చూడండి. ఇది నార్మల్ పైపింగ్ థ్రెడ్. థ్రెడ్ లోపల ఉంది కాబట్టి క్లాత్ ఇలా రౌండ్‌గా ఉంది. ఒకవేళ థ్రెడ్ తీసామంటే వెడల్పు అయిపోతుందనమాట. చూడండి ఎంత నీట్‌గా రౌండ్‌గా ఉందో. ఇప్పుడు దీనికి డిజైన్‌గా అంటే కింద ఇలా డిజైన్ చేస్తాం కదా హ్యాంగింగ్స్. దానికోసం నేను సింపుల్ డిజైన్‌కి ఇలా హ్యాంగింగ్స్ కోసం నేను క్లాత్ తీసుకుంటున్నాను. తొందరగా అయిపోయే విధంగానే సింపుల్‌గానే కుట్టేస్తున్నాను. ఇలాగా సింపుల్‌గా ఉండాలి. ఈజీగా త్వరగా అయిపోవాలి. ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు డిజైన్స్ ఎక్కువ ఒప్పుకోను. చూడండి దీన్ని ఇలా తిరగేసిన తర్వాత వెరైటీగా కనిపిస్తుంది. నార్మల్‌గా అన్ని రకాల గంటల్లాగా కాకుండా ఇలా ఉంటుందనమాట. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఇంకొక దానికి కూడా అలాగే కుట్టేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మీద జాయింట్ చేసేటప్పుడు సమానంగా ఉండాలి. ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్‌గా ఉండాలి అంటే ఇలా షోల్డర్స్ కలిపి పట్టుకుని మార్కింగ్ పెట్టుకోండి రెండు వైపులా. మార్కింగ్ పెట్టిన తర్వాత థ్రెడ్‌ని ఇలా జాయింట్ చేసుకోండి. ఒకవేళ నార్మల్ పాదంతోనైనా జాయింట్ చేసుకోవచ్చు. నేను సింగిల్ పాదం తీయలేదంతే. మార్కింగ్ పెట్టి మనం కుట్టితే గనక సమానంగా ఉంటాయి. లేదంటే ఎగుడు దిగుడు వచ్చేస్తాయన్నమాట. ఇదండి బ్లౌజ్‌కి థ్రెడ్స్ కుట్టడము. మీకు నచ్చి ఉంటే గనక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటున్నట్లయితే వాళ్ళకు షేర్ చేయండి. ఉపయోగపడుతుంది.
చూడండి థ్రెడ్స్ ఎంత బాగున్నాయో రౌండ్‌గా, చాలా నీట్‌గా కూడా ఉన్నాయి. చూడండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది హాఫ్ పట్టు బ్లౌజు. దీనికొచ్చేసి బ్లౌజ్‌లో బార్డర్ తీసి ఇలాగా స్క్వేర్ నెక్ లాగా కుట్టేశాను. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇప్పటికిప్పుడు నాకు థ్రెడ్స్ కుట్టడము అంటే అడిగారు కాబట్టి త్వరగా అప్పటికప్పుడు వీడియో చేసేసాను. ఎలాగో థ్రెడ్స్ కుడుతున్నాను కదా అనేసి. ఇది ఇంకొక బ్లౌజ్‌కి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేశాను. చాలా నీట్‌గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇది 34 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. ఇది స్టిచ్చింగ్ కూడా ఉంది. కటింగ్ అండ్ స్టిచ్చింగు. అప్‌లోడ్ చేస్తాను. టైం లేదండి అప్‌లోడ్ చేయడానికి. అందుకని నేను ఇంకేం పట్టించుకోకుండా ఉన్నాను. ఫుల్ బిజీగా ఉన్నాననమాట. అందుకని వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇది ఇంకొక బ్లౌజు. దీని థ్రెడ్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. దీనికి ఇంకా క్లాత్ ఏం మిగల్లేదు. వేరే క్లాత్ కూడా లేదు. అందుకని 2 స్టెప్స్ పెట్టేసాను కానీ హ్యాంగింగ్స్ అదే క్లాత్‌నే పెట్టాను. వేరే క్లాత్ ఉంటే గనక బాగుండేది. వాళ్ళు వేరే క్లాత్ వద్దు అన్నారు. ఇదండి బ్లౌజు థ్రెడ్స్ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ కూడా ఉన్నాయి. మీకు వీడియో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఓకేనా?